సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రి బాంబు దొరుకుతుంటే. నేను అబ్దుల్ సలీం అడ్వకేటు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో ముద్దాయిగా ఉన్న జనపల్లి శ్రీనివాసరావు ఎన్ఐఏ కోర్టుకి హాజరయ్యారు. ఎన్ఐఏ కోర్టు జగన్మోహన్ రెడ్డి అటాక్ కేసులో వాయిదా వేసింది. వచ్చే నెల 21 ఫిబ్రవరికి వాయిదా ఉంది. సో జగన్మోహన్ రెడ్డి సాక్ష్యంకి రావాలనే పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉంది. సో దానివల్ల ఈ కేసు వాయిదా పడింది. వచ్చే 21 ఫిబ్రవరికి వాయిదా ఉందమ్మా. జనపల్లి శ్రీనివాస్కి బెయిల్ వచ్చి దగ్గరగా సంవత్సరం కాబోతుంది. ఫిబ్రవరి 9వ తారీఖుకి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంగా ఈ కేసులో ఏ విధమైనటువంటి పురోగతి లేదు. దీనికి కారణం డిఫెన్స్ న్యాయవాది కానీ ముద్దాయి కానీ కాదు. కేవలం ఫిర్యాదుదారుడు లేదా బాధితుడిగా చెప్పబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో అనేక సార్లు ప్రజలతో మేము ప్రస్తావించాం. బాధితుడు అనేవారు సత్వరమైన న్యాయం జరగాలని కోర్టుకి రావడం అనేది సహజ పరిణామం. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటి వరకు నేను ముఖ్యమంత్రిని కాబట్టి రాలని అన్నారు. ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే. ఆయన ఎక్కడికి వెళ్ళట్లేదా ఓడిపోయిన సిగ్గుతో అంటే లేదు. ఆయన ఢిల్లీ వెళ్ళారు, ధర్నాలు పెట్టారు, లేదంటే వాళ్ళ నాయకులు జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళారు, పరామర్శించారు. ఇవాళ కుటుంబ వ్యవహారం మీద లండన్ కూడా వెళ్ళారు. కేవలం కోర్టుకు రావటానికి మాత్రమే ఆయన నిరాకరిస్తున్నారని చెప్పి మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఇలాగా కోర్టుకు రావటం నిరాకరించడాన్ని కంటెంప్ట్ ఆఫ్ కోర్టుగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయస్థానాన్ని ధిక్కరించినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఒకసారి 2 సార్లు 350 సార్లు ఆయనకి అవకాశం ఇస్తారా? నిన్న రాలేను అంటే ఇది తప్పు. ఖచ్చితంగా న్యాయబద్ధంగా కోర్టు వారు వ్యవహరిస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. ఆయనకి వారెంట్ ఇవ్వాలా, ఆయన కోర్టుకి పోలీసులు దగ్గరుండి తీసుకురావాలి, ఆయన బాధ ఏంటో కోర్టుకి చెప్పాలి. అప్పుడు మాత్రమే ఈ కేసుకి ముగింపు. లేదా న్యాయస్థానాన్ని మేము కోరబోతూ ఉన్నాం. ఎక్స్పర్టీ కింద మీరు పాటించండి. ఆ రోజు ఎవరైనా సరే ఫిర్యాదు చేసిన తర్వాత ఫిర్యాదుదారుడు ఆ ఫిర్యాదు కట్టుబడి ఉండకపోయిన ఎడల అతను కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి మొహం చెల్లక రారు. అటువంటిప్పుడు ఎక్స్పర్టీగా డిక్లేర్ చేసి న్యాయస్థానం తీర్పులు ఇచ్చినటువంటి కేసులు చాలా ఉన్నాయి. ఈ కేసులు కూడా ఎక్స్పర్టీగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి విదసం ఐక్యవేదిక భావిస్తూ ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.